ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తయింది. అధికార పగ్గాలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన 5 సంతకాల హామీని నెరవేర్చారు. వీటిలో కొన్నింటికి అమలు కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఈ నెల రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజారిటీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళుతోందా అనే అంశం మీద ఓ రిపోర్ట్. చంద్రబాబు అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలపై వరుసగా శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నా వాటి అమల్లో స్పీడ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 5 సంతకాల హామీని ముందుగా నెరవేర్చారు. ఇందులో మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు వీలుగా సీఎం సంతకాలు చేశారు. వీటిలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల కాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతుండగా పెన్షన్ల పెంపు పూర్తి స్థాయిలో అమలైంది. స్కిల్ సెన్సెస్ త్వరలో మొదలు కానుంది. అలాగే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెన్షన్ల పెంపు పరిపూర్ణంగా అమలైంది. ప్రతి ఇంట్లో మహిళలకు 1500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్యం పథకం గాని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీల అమలు ఇంకా మొదలు కాలేదు. అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందులోనూ ఇంటికి గరిష్టంగా 3 పిల్లల వరకు ఇస్తామన్న ప్రస్తావన లేకపోవడంపై చర్చ జరుగుతోంది. మరో ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుకను ప్రారంభించారు. చంద్రబాబు సహా మంత్రులు బాధ్యతలు చేపట్టగానే గత ప్రభుత్వ ముద్రను తొలగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ విధేయులుగా ముద్రపడిన ఐఏఎస్, ఐపీఎస్లను పక్కన పెట్టేశారు. వారి స్థానంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని భావించిన వారికి అవకాశాలు దక్కాయి. అలాగే గత ప్రభుత్వం పక్కన పెట్టిన అమరావతి రాజధాని, పోలవరంపై సీఎం చంద్రబాబు వరుస రివ్యూలు చేస్తూ గాడిని పెట్టేందుకు శ్రమిస్తున్నారు. అలాగే విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించారు. అటు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ముందు 1,00,000 కోట్ల సాయం డిమాండ్ పెట్టారు. గత 5 ఏళ్లుగా పెండింగ్ లో పడిన సుదీర్ఘ రైతుల ఉద్యమానికి కారణమైన అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పట్టాలెక్కించింది. రాజధానిలో నిర్మాణం మొదలై అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను చంద్రబాబే స్వయంగా సందర్శించారు. వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అమరావతికి కంపెనీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రప్పించడానికి చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంపై కూడా తొలి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాజెక్టును చంద్రబాబు స్వయంగా వెళ్లి చూడటంతో పాటు కేంద్రంతో మాట్లాడి అంతర్జాతీయ నిపుణులు కూడా రప్పించి వారితో అధ్యయనం చేయించారు. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దోపిడీ, అవినీతికి ముక్కుతాడు వేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పలుచోట్ల ఇసుక ధరలు నేలకు దిగివచ్చాయి. ఇసుకను పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుని జేబులు నింపుకున్న మాఫియా ప్రభుత్వం మారగానే రాష్ట్రం నుంచి అదృశ్యం కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు కొందరు తమ శాఖల పరిధిలో వేగం ప్రదర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారుల్లో కదలిక తెచ్చారు. ఇక మంత్రి లోకేష్ తాను చూస్తున్న విద్యాశాఖలో దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఆయన రోజు ఉదయం 100 మంది ప్రజలను తన నివాసంలో కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం గోదాముల్లో వరుస తనిఖీలు జరిపి బియ్యం మాఫియాకు వణుకు తెప్పించారు. సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు కూడా తమ శాఖల్లో వేగం ప్రదర్శిస్తున్నారు. అటు మహిళా మంత్రుల్లో హోంమంత్రి అనిత బాగా చురుగ్గా కనిపిస్తున్నారు. పాలనాపరంగా చంద్రబాబు ప్రభుత్వం తొలి నెలలోనే కొన్ని కీలకమైన అడుగులు వేసి ప్రభావం చూపించినా రాజకీయపరమైన అంశాల్లో కేడర్లో కొంత అసహనం కనిపిస్తోంది.
వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ను సానుభూతి పనులను తీవ్రంగా వేధించి బాధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వేగం కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హయాంలో అధికార పార్టీకి అంతేవాసులుగా పనిచేసిన అధికారులకు ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగ్లు దొరుకుతున్నాయని, అప్రదిష్ట పాలైన అధికారులను ఆ సీట్ల నుంచి మార్చడానికి నెల రోజులైనా ఇంకా చర్యలు తీసుకోలేదని వారు పెదవి విరుస్తున్నారు. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్న వారు, అవినీతిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన వారు, అధికారాన్ని అయినకాడికి దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు లేకపోతే ఎలా అన్నది వారి నుంచి వినవస్తున్న ప్రశ్న. వైసీపీ పాలన దెబ్బకు ఖజానా ఒట్టిపోవడంతో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అల్లాడుతున్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ కాలువలు బాగు చేయడానికి కూడా ప్రభుత్వ శాఖలో నిధులు లేకపోవడం వారిని ఇబ్బంది పెడుతోంది. దీనికి తోడు టీడీపీ సానుభూతి పరుల బిల్లులను వైసీపీ హయాంలో పూర్తిగా నిలిపేసింది. వారిప్పుడు తమ బిల్లుల సంగతి చూడాలని మొరపెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంకటంగా మారిందని చెప్పాలి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ